భోగి మంటల కథ. ఒక చిన్న పల్లె. ఉదయం ఇంకా పూర్తిగా వెలుగుపడలేదు. చలిలో కంపిస్తున్న చేతులతో ప్రజలు బయటకు వచ్చారు. పల్లె మధ్యలో భోగి మంటలు మెల్లగా వెలిగాయి. ఆ మంటల దగ్గర నిలబడి అమ్మమ్మ చిన్నారి మనవరాలితో ఇలా చెప్పింది. చూడమ్మా, ఈ మంటల్లో మన బాధలు, కోపం, అసూయ అన్నీ వేసేస్తాం. ఇవాళ మనసు కూడా కొత్తగా మారాలి. చిన్నారి నవ్వుతూ ఒక చిన్న కాగితంపై తన భయం, తన బాధను రాసి మంటల్లో వేసింది. అగ్ని మెల్లగా మండుతూ అవి అన్నీ కాల్చేసింది. అంతలో సూర్యుడు తలెత్తాడు. ముగ్గులు వేసిన ఇంటి ముందు ఆకుపచ్చ, గుమ్మడి, పసుపు పూలు కొత్త ఆశలను పలికించాయి. చిన్నారి ఆనందంగా అంది, అమ్మమ్మ, ఈ భోగి నాకు కొత్త మనసిచ్చింది. అమ్మమ్మ చిరునవ్వుతో చెప్పింది, అదే భోగి అర్థమమ్మా. పాతవి విడిచి కొత్త వెలుగుని ఆహ్వానించడం. శుభభోగి. పాత బాధలు కాలిపోవాలి. కొత్త ఆనందం మన ఇంట వెలగాలి.